చెందినటువంటి ఎస్సీ మాదే కులానికి సంబంధించినటువంటి పెద్దన్న యొక్క పొలం నుంచి అక్రమంగా దారి కావాలని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులంతా కూడా వారిని ప్రోత్సహించి ఔల్లాపురం సాయిరెడ్డి అసలు అక్కడ దాదాపు రెడ్డి వచ్చిన తర్వాత ఈ రోడ్డు అయింది. అక్రమంగా నా పొలంలో నుంచి దారి కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సాయిరెడ్డి పోలీసులకి కంప్లైంట్ చేసిన మరి ఆ పోలీసులు ఎవరు కూడా పట్టించుకోకపోవడం, అదే మాదిరిగా తన పొలంలో బోరు పంట పండించడానికి బోరు మొత్తం కూడా ఆ బోర్లో రాళ్ళు వేసి వైర్లు మొత్తం కూడా ధ్వంసం చేసి పైపులన్నీ కూడా కాలబెట్టిన పరిస్థితి ఉంది. ఆ కాలబెట్టినని చెప్పేసి నాకు ప్రాణభయం ఉందని చెప్పేసి మరి పెద్దన్న నందిపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేదు. 2023 సంవత్సరంలో వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి ప్రైవేట్గా హైకోర్టులో కేసు వేసి హైకోర్టు నుంచి అప్పుడు మన పోలీస్ స్టేషన్కి దరఖాస్తు వస్తే ఆ ఒత్తిడికి పోలీసులు ఎస్సీ అట్రాసిటీ కేసు బుక్ చేయడం జరిగింది. కానీ ఆ కేసులో కేవలం అక్కడ ఎలాంటి సాక్ష్యాలు లేవు అని చెప్పేసి ఎంక్వైరీ చేయకుండా విచారణ జరపకుండా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే ఆ కేసుని క్లోజ్ చేయడం జరిగింది. క్లోజ్ చేసిన తర్వాత అదే ధైర్యంతో ఇక ఏమి కాదు పోలీసులు మాకు అండగా ఉన్నారు, మేము ఏం చెప్పినా నడుస్తుంది అనేటటువంటి ఆలోచనతోటి మళ్ళీ ఈ రోడ్డు దారి సమస్య తీసుకురావడం జరిగింది. దారి సమస్యతోటి వినట్లేదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రైతులని ప్రోత్సహించి ఆ రోజు ఏదైతే దాడి జరిగినటువంటి రోజు ఏదైతే ఉందో ఆ రోజు సాయిరెడ్డి తన భార్యని పొలంలో నుంచి తీసుకొని వెళ్తూ మార్గ మధ్యంలో ఆపి ఒక అరగంట సేపు ఫోన్లో మాట్లాడిన అరగంట తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దీని ప్రేరేపించినటువంటి దుండగులు ఉన్నారో వాళ్ళు పెద్దలను పిలిచి మరి అకారణంగా దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో మరి పెద్దన్నకి 6 పక్కటెముకలు, ఒక సైడు ఇంకో సైడు 3 పక్కటెముకలు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అదే మాదిరిగా వెనుక గమనించిన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ and subscribe.